మరి రేపు శ్రీ దయానంద నాలుగు వెంకటేశం గురువు గారిసే మరి 7 గంటల నుండి కూడా మళ్ళా ఉపన్యాసాల కార్యక్రమం అనేటువంటిది 1 గంట వరకు ఉంటుంది. కాబట్టి సద్భక్తులు అందరూ కూడా ఈ సభ ఎలాగైతే మంచి దిగ్జయమైనటువంటిది చేశామో ఆ విధముగానే మన అధ్యక్షుల వారు ఆల్ ఇండియా అధ్యక్షుల వారు దయానంద నాగుల వెంకటేశ్వర గారు కూడా అమూల్యమైనటువంటి ఉపన్యాసాన్ని మన ఇక్కడ ఏరులో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి గురువులు కూడా వచ్చి ఆయన ఆధ్వర్యంలో సభాధ్యక్షులుగా ఉండి ఆ కార్యక్రమం కూడా ఆయన చేతుల మీద మనందరికీ సంతోషకరంగా మనకి జన్మరహిత్యం చేసే మార్గాలు మనకు చెప్తారు. కాబట్టి చక్కగా రేపు కూడా తెల్లవారు అందరము కూడా ఆ మందిరం వద్దకు మన చేరి ఇదే స్థానంలో మనం వచ్చి అందరం కూర్చోవాలని మీ అందరికీ సభాముఖముగా ద్వాదశి వందనాలు నమస్కరించుకుంటూ ఇప్పుడు ఈ సభ అనేటువంటిది పూర్తి చేసుకున్నాము. మరి ఇప్పుడు మంగళారతులు వచ్చి మరి కొంతసేపట్లో అందరూ కూడా భోజనాలకి కార్యక్రమానికి అందరం కూడా వెళ్ళాలని మరి అందరం కూడా కోరుకుంటున్నాము. అలాగనే ఈ కపాస్పతి గ్రామంలో మన గ్రామ ప్రజలు మాకు కూడా చాలా సంతోషకరమైనటువంటి అభినందనలతోనే మాకు సహాయ సహకారాలు అందించేటువంటి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క తండ్రికి అన్నయ్యకు చెల్లెలకు అందరికి కూడా మా సభాముఖముగా గురుభక్తులము ద్వాదశి నమస్కారాలు విన్నవించుకుంటూ ఇంతటితో కార్యక్రమాన్ని సమాప్తం చేసుకుంటున్నాము. జై బలో సద్గురునాథ బ్రహ్మరాజుకు జై.